అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. మా అబ్బాయి ప్రణీత్ ఇక్కడ ఎన్ఆర్ఐ కాలేజ్లో చదువుతున్నాడు. ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్లో చదువుతున్నాడు. నిన్న ఏవో సార్ నాకు కాల్ చేసి, మా వారికి కాల్ చేసి, మీ అబ్బాయి పైనుంచి దూకేశాడు, హాస్పిటల్లో ఉన్నాడు, వచ్చి చూసుకోండి అని చెప్పారు. ఎందుకండి, దేనివల్ల, ఎందుకు దూకేశాడు, అసలు ఎలా ఉన్నాడు అని అంటే, అవన్నీ మాకు తెలీదు, మీరే వచ్చి చూసుకోండి అని చెప్పేసి పెట్టేశారు ఫోన్. తర్వాత మళ్ళీ మేము 2-3 సార్లు చేసాం, కానీ వాళ్ళైతే ఫోన్ లిఫ్ట్ చేయలేదు ఆయన. సరే, ఇంకా మేము అక్కడి నుంచి బయలుదేరేలోపు ఇక్కడ ఎవరో ఒకళ్ళు చూడాలి కదా అని చెప్పి ఇక్కడ ఉన్న వాళ్ళకి, మా వాళ్ళందరికీ చెప్పాం, వెళ్ళి చూడండి ఎలా ఉన్నాడో అసలు బాబు అని. ఫ్రెండ్స్కి, చుట్టాలకి అందరికీ చెప్పాం. చెప్తే వాళ్ళు వచ్చి చూశారు, కానీ వాళ్ళు మాకు చెప్పలేదు అప్పటికే డెత్ అంట. మాకు మాత్రం వెంటిలేటర్ మీద ఉన్నారు అట్లా చెప్పారు. అసలు ఏం జరిగిందో ఏంటో ఎవరికీ తెలియదు. మేము వచ్చేసరికి, వైజాగ్ వచ్చేసరికి 8:15 అట్లా అయ్యింది. అప్పటి వరకు కూడా ఏ స్టాఫ్ కానీ, డీన్ కానీ, ఎవ్వరు, కాలేజ్ ప్రొఫెసర్స్ కానీ ఎవ్వరు లేరు అక్కడ. ఓన్లీ మా రిలేటివ్స్, స్టూడెంట్స్ మాత్రమే ఉన్నారు ఆ మార్చరీ దగ్గర. వాళ్ళు ఎవ్వరూ రాలేదు, అంత కేర్లెస్నెస్గానే ఉన్నారు. మళ్ళీ నేను వచ్చిన తర్వాత, నేను మార్చరీలో బాబుని చూసిన తర్వాత నేను డీన్ సార్ని రమ్మని అడిగాను, పిలిచాను. పొద్దునుంచి పిలుస్తున్నాం రావట్లేదు అన్నారు. మళ్ళీ వేరే సార్కి చెప్పి పిలవమన్నా, కానీ ఆయన రాలేదు. పోలీసులు కూడా అడిగారు, రాలేదు. పోలీసులు ఉన్నారు అప్పుడు, వాళ్ళు అడిగినా సరే రాలేదు. వస్తున్నాం, 20 మినిట్స్లో వస్తున్నా, 10 మినిట్స్లో వస్తున్నా అంటున్నాడు, కానీ రాలేదు ఆయన. దాంతో నాకు చాలా బాధగా అనిపించి నేను నిరసన ప్రకటించాను. నేను స్టూడెంట్స్ అందరూ కలిసి నిరసన చేస్తే అప్పుడు 11:40కి వచ్చారు డీన్ సార్. మేము వచ్చింది 8:15కి అయితే ఆయన 11:40కి వచ్చారు. అప్పటిదాకా రాలా. ఆ తర్వాత అసలు జరిగింది 1:30కి. అప్పటి నుంచి వీళ్ళు రాకుండా అలా నెగ్లెక్ట్ చేశారు. 11:40కి వచ్చిన తర్వాత సరే అని సార్ని అడిగాను అన్నీ, అసలు ఏంటి సార్, ఎందుకు జరిగింది, ఏమైంది అని అంటే దేనికి సమాధానం చెప్పట్లేదు, ఏది సమాధానం చెప్పట్లేదు. నేను మాట్లాడేది మాటలు వినకుండా వెనకాల మాకు సపోర్ట్గా ఎవరున్నారు, ఏ పిల్లలు ఉన్నారు అని చెప్పి వాళ్ళని చాలా కోపంగా చూస్తున్నారు అనమాట. ఏంటి సార్, మమ్మల్ని చూడండి సార్, వాళ్ళని కాదు, వాళ్ళని ఏం చేయొద్దు, మా కోసం మేము వచ్చారని సపోర్ట్ చేస్తున్నారని వాళ్ళని ఏం చేయొద్దు అని అంటున్నా సరే, ఏమన్నా సరే దేనికి మాట్లాడలేదు. నేను ఎన్ని క్వశ్చన్స్ వేసినా, ఏం అడిగినా సరే, అసలు ఎందుకు చేశారు, మా అబ్బాయి చేసిన తప్పేంటి అని అడిగినా సరే దేనికి సమాధానం చెప్పలేదు. మరి ఎందుకు వచ్చారో ఏమో మాకు తెలియదు. సరే, మీరు చెప్పట్లేదు కదా, వైస్ ప్రిన్సిపల్ సార్నైనా పిలవండి, ఆయనతో ఆయన మాట్లాడతాము అని అంటే, ఆయన పిలుస్తానని ఆయన వెళ్ళిపోతున్నాడు. మీరు వెళ్ళిపోతే ఎలాగండి, మీరు ఉండి ఆయన పిలవండి అని అడిగితే ఆయన 12:20కి వచ్చారు, మళ్ళీ నైట్ 12:20కి. అప్పుడు ఆయన వచ్చిన తర్వాత ఆయన అడిగితే, మీ అబ్బాయి స్లిప్ రాస్తూ పట్టుబడ్డాడమ్మా, నేను పేపర్ తీసేసుకున్నాను, సో అందువల్ల అడిగాడు, వచ్చి నాకు ఇచ్చేయండి పేపర్ అని అడిగాడు. ఇవ్వను, నాకు అలా కుదరదు, నేను మళ్ళీ 6 మంత్స్ పోతే పోతుంది, నేను ఇవ్వనని చెప్పాను. అంతే, వెంటనే వెళ్ళి దూకేశాడు అని చెప్పారు. కానీ మాకు తర్వాత ఈ పోలీసులు వాళ్ళందరూ మాకు సపోర్టింగ్గానే ఉన్నారు. మాకు వీడియో ఫుటేజ్ అవి చూపించమని అడిగాము. సీసీ కెమెరా ఫుటేజ్ అవి ఉంటాయి కదా, అవి చూపించమంటే అవి చూపించారు. దాంట్లో దానికి వీళ్ళు చెప్పిన దానికి కొంచెం కూడా పొంతన లేదు. ఈయన డైరెక్ట్గా అంతమంది 80 మంది పిల్లలు ఉంటే డైరెక్ట్గా ఆయన మా అబ్బాయి దగ్గరికి వెళ్ళిపోయి పేపర్ తీసేసుకున్నాడు. అందులో స్లిప్పులు కానీ ఏమీ కనిపించలేదు, మాకు జూమ్ చేసి కూడా చూసాం. పేపర్ తీసేసుకున్నాడు డైరెక్ట్గా. పోనీ ఉన్నాయే అనుకుందామండి, స్లిప్పులు ఉంటే చంపారు కదండి, పేపర్ తీసుకుంటారు, లేకపోతే స్లిప్పులు తీసేసుకుంటారు. అంతేగాని చచ్చిపోవాలని, నీకు ఇంకా డాక్టర్ అవ్వకుండా చేస్తాను, నువ్వు అసలు నీ బార్ కౌన్సిల్లోనే నీ పేరు లేకుండా చూస్తాను, ఎలా డాక్టర్ అవుతావో చూస్తాను, అసలు నువ్వు ఎందుకు బతుకున్నావు ఇలాగా, అలాంటి మాటలు మాట్లాడకూడదు కదా పిల్లల దగ్గర. ఒకవేళ ఏదైనా తప్పు చేశాడు అంటే పేరెంట్స్ని ఫోన్ చేసి పిలిచి పేరెంట్స్కి చెప్పాలి. స్లిప్పులు కూడా లేకుండా ఏదో పర్సనల్ గర్జ్ ఉన్నట్టు వెళ్ళి డైరెక్ట్గా అబ్బాయి దగ్గరికి వెళ్ళి పేపర్ తీసేసుకున్నారు. బాబు 3 సార్లు వెళ్ళాడు ఆయన దగ్గరికి, సార్ ఇవ్వండి సార్ అని బతిమలాడుతూనే ఉన్నాడు, ఇవ్వలా. సో ఓకే, ఇవ్వలేదు, కూర్చున్నాడు. తర్వాత డీన్ సార్ వచ్చారు.
పేపర్ తీసేసుకుంటే డీన్ రావాల్సిన అవసరం ఏముంది? ఎవరికి అంత అవసరం ఏమి ఉండదు. స్లిప్ దొరికినా ఓకే, ఆ ఇన్విజిలేటర్ తీసుకుంటాడు, ఆ తర్వాత అయిపోతుంది. కానీ డీన్ వచ్చారు. డీన్ సార్ వచ్చి మనకి వీడియో ఫుటేజ్లో ఓన్లీ ఆడియో వినిపించదు కదా, వీడియో మాత్రమే ఉంటుంది. 25 మినిట్స్ మాట్లాడాడు. ఏం మాట్లాడాడో తెలియదు ఆయన. కానీ పిల్లలు చెప్పారు మాకు, ఆయన ఇలాగే నీకు ఇంకా లైఫ్ లేకుండా చూస్తాను, నీకు ఇంకా డాక్టర్ ఎలా అవుతావో చూస్తాను, అలాంటి మాటలు మాట్లాడి చాలా ఇబ్బంది పెట్టారు. ఇంకా పర్సనల్గా కూడా చాలా తిట్టారు అని అంట. అందరి ముందు తిట్టేసరికి కొంచెం బాబు కూడా ఇరిటేట్ అయినట్టున్నాడు. అప్పుడు కూడా వెంటనే అవ్వలేదు, వెళ్ళి మళ్ళీ ఆ పేపర్ మీద రాశాడు. క్వశ్చన్ పేపర్ మీద నేను చనిపోతే కనుక, ఒకవేళ నేను చనిపోతే నా చావుకు కారణం ఈ వైస్ ప్రిన్సిపల్ అని రాశాడు. ఆయనే ఫస్ట్ తీసేసుకున్నారు కాబట్టి ఆయన పేరు రాశాడేమో, మనకి తెలీదు. సో ఆయన అది చూశారంట, వైస్ ప్రిన్సిపల్ చూశారు ఆ పేపర్. చూసినప్పుడు అంటే ఆ అబ్బాయికి ఆ ఇంటెన్షన్ ఉంది అని చెప్పి ఆయన జాగ్రత్తగా కేర్ తీసుకుని పట్టుకోవాలి. కానీ పట్టుకోకుండా వదిలేశారు. ఎవరైనా తోస్తారా? చెప్పండి సార్, మీరున్నారు కదా, మీరు చెప్పండి. చెప్పకపోతే ఏమనుకుంటాం మేము? మీరే చెప్పకపోతే వైస్ ప్రిన్సిపల్ చెప్పు, తప్పు చేసే చెప్పండి. 149 చేశారండి. తర్వాత హాస్పిటల్లో రిపోర్ట్ చూడండి. లాస్ట్ మినిట్ లో మాట్లాడింది వైస్ ప్రిన్సిపల్ రాదా?